స్పెట్స్ అలా తుడుస్తూ ఉన్నాను అంతే, విరిగిపోయి చేతిలో వచ్చి పడ్డాయి. నేను బయటకెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకున్నంత ఫాస్ట్గా నేను ఈ అద్దాలు కొత్తవి తెచ్చుకోలేను. ఎందుకంటే మినిమం 1 వీక్ పడుతుంది అద్దాలు కొత్తవి రావడానికి. ఆ ఫెవిక్విక్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నాకు ధూళి తీరిపోయేది. అసలు నేను ఎందుకు ఇలా అన్నానో తెలుసా? నేను నిద్ర లేసిన వెంటనే చేసే పని ఏందో తెలుసా? నా అద్దాలు ఎక్కడ పెట్టానా అని వెతుక్కుంటా ఉంటా. ఎంతలా నా స్పెట్స్కి నేను అడిక్ట్ అయ్యానంటే అది నా బాడీలో ఒక పార్ట్ లాగా అయిపోయింది. నా చేతిలో తుడుస్తుండగా అవి విరిగినప్పుడు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్లు చూడాలి. ఒక్క సెకండ్ నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇంకా చేసేదేమీ లేక దగ్గరలో లెన్స్ కార్ట్ ఉంటే పోయి స్పెట్స్ ఆర్డర్ చేసి వచ్చా. ఆ రోజు సాటర్డే అనమాట. సో ఇంకా నాన్ వెజ్కి నో చెప్పేసి పన్నీర్ మంచూరియాకి హాయ్ చెప్పేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, ప్రైస్ కూడా రీజనబులే. రెస్టారెంట్ పేరైతే సంతృప్తి. నిజంగానే సంతృప్తిగా తిన్నాను ఆ రోజు. ఇంకా ఆ రోజు నైట్ మా ఫ్రెండ్కి బోర్ కొట్టిందంట, అందుకే నా గోర్ల పైన ప్రయోగాలు చేస్తూ ఉంది. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్ అయితే వేసేసింది. దాన్ని అలాగే ఉంచితే అది మా ఫ్రెండ్ ఎందుకు అవుతుంది? దానిపైన పెద్ద పెద్ద ప్రయోగాలే చేసింది. అగ్గిపుల్ల, పిన్నీసులు ఏనేదో వాడేసింది. మీకు కూడా ఇలాంటి ప్రొఫెషనల్ నెయిల్ ఆర్ట్ కావాలా? అయితే కమెంట్ చేసేయండి.